హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రవలి టాక్స్. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే ఈరోజు మార్నింగ్ వ్లాగే. మార్నింగ్ అనుకోకుండా అయితే మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాం. నేను నవ్యకే సౌజన్య. ఇప్పుడు ఫస్ట్ అయితే పారువెల్ల టెంపుల్కి, తర్వాత కాసింపేట మానసాదేవి టెంపుల్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయినాము. ఇక్కడైతే వచ్చేసి పారువెల్ల టెంపుల్కి అయితే ఫస్ట్ వచ్చినాము. ఇక్కడ వచ్చేసి దేవుడిని దర్శనం చేసుకొని అయితే తర్వాత మానసాదేవి టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే. సంకష్ట రోజు ఇంకా చాలా బాగా జరుగుతుందంట. అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, దానికి ముడుపులు అనేది కూడా కడుతున్నారు. ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఎవరు లేకుండే, తర్వాత మేము వచ్చిన తర్వాత అయితే భక్తులు అయితే వచ్చిండ్రు. తర్వాత ఇక ప్రదక్షిణలు చేస్తున్నాము. వాడు రానని ఏడ్చిండు ఫస్ట్, మా చిన్నోడు బయట కారులో ఉంటా అని చెప్పేసి. తర్వాత రమ్మని నాకైతే వచ్చిండు. ఇక్కడికంటే అక్కడ మానసదేవి టెంపుల్లో అయితే చాలా ఎంజాయ్ చేసిండ్రు పిల్లలు. అక్కడ లింగాల మీద వాటర్ పోయడం, అట్లా వాటర్ ఇచ్చేసరికి వాళ్ళకి అయితే ఫుల్ ఎంజాయ్ అనిపించింది. ఇక్కడ వ్యూ చూడండి ఎట్లా ఉంది అనేది. ఇక్కడ కూడా కొంచెం పీస్ఫుల్గా మనకి మైండ్ రిలీఫ్ కావడానికి అయితే పీస్ఫుల్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. స్వయంగా వెలిచిండంట గణపతి. ఇంకా ఇది వచ్చేసి అయితే మానసాదేవి టెంపుల్ కాసింపేట. అక్కడ నుండి అయితే ఇక్కడికి వచ్చేసినాం. ఇది కూడా చాలా బాగుంటుంది. నేను లాస్ట్ ఇయర్ నవీన్ మాల వేసుకున్నప్పుడు అయితే ఇక్కడికి వచ్చిన. అప్పుడు ముడుపు కట్టిన, నేను మొక్కుకున్న కోరిక అయితే నెరవేరింది. ఇప్పుడు కరెక్ట్ 1 year అవుతుంది. మళ్ళీ మాలల సీజన్ అయితే వచ్చింది కదా, మళ్ళీ మాల వేసుకుంటాడు. నెక్స్ట్ వీక్ లేదంటే ట్యూస్డే ఆర్ వెనస్డే అయితే వేసుకుంటాడు 4-5 days అయిన తర్వాత. ఇక్కడైతే ముడుపు కడుతున్నారు కదా, ఇక్కడైతే ముడుపు కట్టేటి మనం అక్కడ లోపల అయ్యగారు చెప్తాడు ప్రాసెస్ అంతా చేసి, ఇక్కడ వచ్చేసి అయితే మనం ముడుపు కట్టాలి. మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి లింగాలు అవి శివుడు ఉంటారు, రైట్ సైడ్ మనకి హనుమాన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి కాళ్ళు కాలకుండా మనకి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి కూల్ పెయింట్ అయితే వేసిండ్రు. మనకి తిరుపతిలో ఉంటుంది కదా పెయింట్ అనేది, ఆ పెయింట్ అయితే ఇక్కడ కూడా యూజ్ చేసిండ్రు. ఇది వచ్చేసి వెనకాల నుండి వ్యూ. ఇది అంత అటు సైడ్కి ఇటు సైడ్కి వెనకాల మొత్తం మామిడి తోట అవుతుంది, గ్రీనరీ. బయటనే ఎండ ఉంది. అక్కడ మనకి ముందు గరుడ స్తంభం దగ్గర లోపల కూర్చుంటే అయితే చల్లగానే ఉంది. అసలు వేడైతే ఏమనిపించలేదు. ఇక్కడ బయట తిరుగుతుంటేనే ఎండ వేడి అనిపించింది, కానీ లోపల అయితే ఏమనిపించలేదు, చల్లగానే ఉంది. ఇక చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవుడు దర్శనం చేసుకొని అక్కడ ముడుపు కట్టేసి తర్వాత అయితే ఇక అక్కడ మన లింగాల దగ్గరికి వెళ్ళిపోయినాము. చూసింటారు కదా, అమ్మవారు ఎక్కువసేపు తీయలేదు, వీడియో క్యాప్చర్ చేస్తే మళ్ళీ ఏమైనా అంటారని సడన్గా మెల్లగా అయితే వాళ్ళు చూడకుండా, అయ్యగారు చూడకుండా అయితే తీసేసిన. ఇది వచ్చేసి మనకి హనుమాన్, చాలా పెద్దగా ఉంటుంది విగ్రహం. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఈ చుట్టూ గ్లాస్ అనేది ఏం లేకుండే. ఈ ఇయర్ అయితే ఉంది. అంటే మధ్యలో ఎప్పుడైనా పెట్టింటారేమో కానీ మళ్ళీ మధ్యలో ఎప్పుడు రాలేదు మేము. ఇటు సైడ్ శివలింగాలను నాగదేవత ఉంది. ఆ వాటర్ అన్నీ కూడా మనం వాటి మీద పోసుకుంటూ వెళ్ళిపోవాలి. మా చిన్నోడు కూడా పోసిండు, కానీ ఆ వీడియో క్యాప్చర్ కాలేదు నాకు. ఎందుకంటే అవి అటు చూడడం ఇటు చూడడం వాటితో పోపించుకుంటూ ఉండేసరికి క్యాప్చర్ అయితే చేయలేకపోయినా నేను. ఈ తర్వాత అయితే నేనైతే పోస్తున్నాను మొత్తం శివలింగాలకి వాటర్. అంతకుముందు పైప్ ఉండే, పైప్లో వాటర్ పట్టి పోసినాం, కానీ ఇప్పుడు లోపల నుండి తీసే అందరు పోస్తున్నారు. తర్వాత వచ్చేసి అయితే ఇంకా మంచిగా గట్టిగా మొక్కుకొని అయితే కొబ్బరికాయ అయితే కొడుతున్నాను నేను. మీకు ఎప్పుడైనా విజిట్ చేయాలంటే చేయండి, చాలా బాగుంటుంది టెంపుల్. మళ్ళీ చాలా మహిమగల దేవుడు కాబట్టి అన్నీ మనకి జరుగుతాయి. కోరుకున్నది కంపల్సరీ నెరవేరుతుంది. ఒకసారి అయితే వచ్చి విజిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.